ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం నవంబర్ 13వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే డబ్బు కన్నా విలువైంది మీకు దక్కబోతోంది. కానీ 3 విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 13 బుధవారం రోజు ఏ విధంగా ఉంటాయి, డబ్బు కన్నా విలువైంది వారికి ఏది దక్కబోతోంది, అలాగే ఏ 3 విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం వీరిని తట్టుకోవటం చాలా కష్టం. అలాగే వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చారు కదా అని పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టడం వీరికి చేతకాని పని. ఒకరితో బంధాన్ని మొదలు పెట్టారంటే లైఫ్ లాంగ్ ఆ బంధాన్ని అలాగే కొనసాగించాలి అనుకుంటారు. అటువంటి మంచి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారికే సొంతమని చెప్పుకోవాలి. అలాగే వీరి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని ఎంతో సమర్థవంతంగా పరిష్కరించగలుగుతారు. అటువంటి తెలివితేటలు కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పట్టుదలతోనే జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చూసినా కానీ కృంగిపోకుండా ఆ పని ఏదైతే మొదలు పెట్టారో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విజయాలు కూడా ఖచ్చితంగా అందుకుంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికమనే చెప్పుకోవాలి. వీరికి శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే వీరిని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అలాగే వీరిని ద్వేషించేవారు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వీరికి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అటువంటి కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కీలకమైన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా శని భగవానుణ్ణి మీరు నిత్యం ఆరాధించాలి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి నిందేస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయకూడదు. అయితే ఏ రాశుల వారైనా సరే శని భగవానుణ్ణి నిందించకూడదు, ముఖ్యంగా కుంభరాశి వారు. ఎందుకంటే మీ రాశికి అధిపతి శని భగవానుడే. కాబట్టి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటే కనుక మిగతా గ్రహాల యొక్క ప్రభావం మీపైన ప్రతికూలంగా ఉండదు. కాబట్టి శని ఆశీస్సులు పొందుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శనికి ఇష్టం లేని పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు. తనని నిందించటం, అవమానించటం కూడా అస్సలు చేయకూడదు. కష్టాలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి మీరు నిందించారనుకోండి, మీ జీవితం పూర్తిగా కష్టాలతోనే సాగిపోతుంది. కాబట్టి శనిని స్తుతించండి. వీలైతే ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి ఖచ్చితంగా దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయండి. ఈ విధంగా చేస్తే శని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. మీ జీవితంలో మీరు సాధించలేని విజయాలు కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. భవిష్యత్తుకు ఖచ్చితంగా బంగారు బాట వేసుకోగలుగుతారు. అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవటానికి ఆ శని భగవానుడు మీకు ఖచ్చితంగా ఉపాయాలు కూడా ఇస్తాడు. మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో సమస్యలు సృష్టించి వారికి చక్కటి గుణపాఠాన్నైతే ఆ శని భగవానుడు నేర్పిస్తాడు. కాబట్టి శని భగవానుణ్ణి ఎప్పుడూ కూడా మీరు నిందించకూడదు. అలాగే కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే కనుక 3 విషయాల్లో మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఎప్పుడూ కూడా మీరు స్నేహం చేసే బంధాన్ని కలుపుకునే వ్యక్తులు కానీ ఎటువంటి వారై ఉండాలి అంటే
ఖచ్చితంగా వారి మనస్తత్వం కూడా ఇంచుమించు మీలాగే ఉండాలి. అంటే ఒకరిని చూసి ఓర్వజాలని గుణం వారికి ఉండకూడదు. అటువంటి వారిని అస్సలు మీరు మిత్రులుగా కాని బంధువులుగా కాని చేసుకోకండి. అటువంటి వారితో మీ యొక్క జీవితంలో మీరు కూడా అదే బాటలోకి వెళ్లే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వారి యొక్క మనస్తత్వాన్ని చూసే వారితో మీ యొక్క రిలేషన్ ని మెయింటైన్ చేయటం చాలా ఉత్తమం. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే నవంబర్ 13వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలంగా విడిపోయినటువంటి బంధం ఈ రోజు కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు కంటే విలువైనవి బంధాలు, అనుబంధాలు. దానికోసం అంటే ఆ యొక్క బంధం కోసం అది ఏ బంధమైనా సరే అండి, అది ప్రేమ బంధమై ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామితో వివాహ సంబంధమై ఉండొచ్చు, అంటే మీ యొక్క భాగస్వామితో విభేదాల కారణంగా మీరు విడిపోయి ఉండొచ్చు, లేకపోతే ప్రేమ భాగస్వామితో మనస్పర్ధల కారణంగా విడిపోయి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు, స్నేహితులు, ప్రాణమిత్రులు, లేకపోతే కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, సంతానం, ఇలా ఎవరైనా కానీ వారితో ఒకప్పుడు మీకు బంధం చాలా బాగుండేది. కానీ వారితో బంధం అనేది కట్ అయిపోయింది. కొన్ని మనస్పర్ధలు, విభేదాల కారణంగా దూరమయ్యారు. అటువంటి వారితో బంధం కలిసిపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. డబ్బు కంటే విలువైనటువంటి బంధాన్ని ఈ రోజు మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ 3 విషయాల్లో మాత్రం మీరు నవంబర్ 13వ తేదీ జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు మాట్లాడకూడదు. ఈ విధంగా మీరు అనవసరమైనటువంటి టాపిక్స్ లో దూరి మీరు ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడారంటే మాత్రం అది మీకు సమస్యగా మారి లేనిపోని గొడవలకు దారితీసే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక మీరు ఉద్యోగస్తులైనట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మీరు పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేయడానికి ఒకరి హెల్ప్ తీసుకుంటున్నారు. ఆ హెల్ప్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీకు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో కొద్దిగా సహాయం చేసి ఆ క్రెడిట్ అంతా వారు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీరు 99% కష్టపడితే వారు ఓన్లీ 1% కష్టపడి మీ పై అధికారుల దగ్గరికి వెళ్లి వారే చేసినట్లుగా చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరి హెల్ప్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో వారిపైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే పై అధికారుల ప్రశంసలు మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క ఉద్యోగ జీవితంపై ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మంచి పేరు సంపాదించుకుంటేనే తర్వాత ప్రమోషన్ గురించి కానీ ఆర్థిక పెరుగుదల గురించి కానీ వారు ఆలోచించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరి సహాయం తీసుకోవాలనుకున్నా కానీ వారిపైన మీకు పూర్తి నమ్మకం ఉండాలి. వారు మీరు చేసిన పని వారే చేసినట్లుగా గొప్పలు చెప్పుకునే వ్యక్తి అని తెలిస్తే మాత్రం వారి సహాయం తీసుకోకపోవటమే ఉత్తమం. ఈ విషయంలో కూడా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక షూరిటీ సంతకాలు. మీ సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే షూరిటీ సంతకం కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సంతకం చేయటంలో తప్పులేదు. అంటే ఒకరికి సహాయం చేయటంలో తప్పులేదు, కానీ పూర్తి భరోసా వారిపైన మీకు ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు వారి తరపున డబ్బు కట్టాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు నవంబర్ 13వ తేదీ బుధవారం రోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఈ విధంగా వారికి పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి గట్టెక్కటానికి శని భగవానుణ్ణి ఆరాధించండి. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు దానం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం మీకు ఈ సమస్యల నుండి ఖచ్చితంగా గట్టెక్కిస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.